కనబడుట లేదు. 10వ తరగతి రిజల్ట్స్ వచ్చాయి. రాజు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. తాను పాస్ అయిన విషయం తండ్రి అయిన రాజారావుకు సంతోషంగా చెప్పి, డాడీ, నేను ఫస్ట్ క్లాసులో పాస్ అయితే మంచి పార్టీ ఇస్తానని నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. 500 డబ్బు ఇవ్వండి అన్నాడు. రాజారావు అదిరిపడి, ఏరా వెధవ, పార్టీకి 500 తగలేస్తావా అని అరిచి, ఇదిగో ఈ 50 తీసుకెళ్ళి చిన్న పార్టీ ఇవ్వు అని నోటు అందివ్వబోయాడు. రాజు డబ్బు తీసుకోకుండా, ఇదెందుకు, నీ వద్దే ఉంచుకో అని కోపంగా మాట్లాడి విసవిసా వెళ్ళిపోయాడు. అంతే. ఇక మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కూడా ఇంటికి రాలేదు. రాత్రి ఓ చోట అన్నం తిని బస్టాండ్లో పడుకున్నాడు. తెల్లారింది. రాజు ఓ టీ కొట్టులో టీ తాగుతూ పేపర్ చూస్తున్నాడు. ఓ చోట కనబట్టలేదు కాలంలో తన ఫోటో, పేరు, చిరునామా వివరాలున్నాయి. మరియు ఈ కుర్రాడిని కింది అడ్రస్కు పిలుచుకొని వచ్చిన వారికి 1000 రూపాయలు బహుమతి ఇవ్వబడును అని ప్రకటించబడి ఉంది. ఆ ప్రకటన చూశాక రాజులో ఓ కొత్త ఆలోచన రూపుదిద్దుకుంది. వెంటనే తనకు కాస్త ముఖపరిచయం ఉన్న నారాయణ అనే వ్యక్తి వద్దకెళ్ళి, చూడు నారాయణ, నేను కోపగించుకొని నిన్న మా ఇంటి నుండి పారిపోయి వచ్చాను. ఈరోజు పేపర్లో నేను కనపడ్డం లేదని వెతికి పిలుచుకుని వచ్చిన వారికి 1000 రూపాయలు బహుమతి ఇస్తానని మా నాన్న ప్రకటించాడు. నువ్వు చేయాల్సిందేమిటంటే, రేపు మనిద్దరం కలిసి మా ఇంటికి వెడదాం. నువ్వు మీ నాన్నతో, నేను మీ అబ్బాయిని వెతికి తెచ్చాను, 1000 రూపాయలు డబ్బులు ఇవ్వండి అని అడుగు. ఆయన ఇస్తాడు. నువ్వు తీసుకెళ్ళు. తర్వాత నేనొచ్చి డబ్బు అడుగుతాను. నువ్వు 200 తీసుకుని మిగిలిన 800 నాకివ్వు చెప్పాడు రాజు. అందుకు అంగీకరించాడు నారాయణ. అనుకున్న ప్రకారం నారాయణ, రాజు ఇద్దరూ రాజారావు ఇంటికి వచ్చారు. రాజారావు తన కొడుకుని తీసుకొచ్చిన నారాయణను అభినందించి 1000 రూపాయలు డబ్బిచ్చి పంపాడు. తర్వాత రాజు నారాయణ ఇంటికెళ్ళి, నా వాటా 800 ఇవ్వు అని అడిగాడు. నారాయణ బీడీ పీల్చి, ఏం డబ్బు, నేను నీకేం బాకీ అడ్డంగా మాట్లాడాడు. రాజు కంగారుపడి, ఏంటి నారాయణ, మనం నిన్న అనుకున్న మాట ప్రకారం నువ్వు నాకు 800 ఇవ్వాలి కదా అన్నాడు. నేను నీకు ఒక్క పైసా కూడా ఇవ్వను. నిన్ను మీ ఇంటికి తీసుకుని పోయినందుకు మీ నాన్న నాకు 1000 రూపాయలు బహుమతి ఇచ్చాడు అంతే ధీమాగా అన్నాడు. రాజు కోపంతో, చూస్తుండు, ఈ విషయం మా నాన్నకు చెప్పి నీ అంతు చూస్తాను పళ్ళు పటపట కొరికాడు. నువ్వేం చెయ్యలేవు. ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే తెలివి తక్కువ దద్దమ్మవని నిన్నే తిడతాడు. నోరు మూసుకుని వచ్చిన దారిన వెళ్ళిపో. దబాయించావో జాగ్రత్త హెచ్చరించాడు నారాయణ. అతనిలో చిన్న వణుకు ప్రారంభమైంది. గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఈ వెధవ నేను చెప్పినట్లు చేసి మా నాన్న ఇచ్చిన డబ్బులు నాకు ఇస్తాడని భ్రమపడ్డాను. వచ్చే ఆ డబ్బుతో స్నేహితులకు మంచి పార్టీ ఇవ్వొచ్చని ఊహించాను. నా పథకం బెడిసి కొట్టింది. ఇప్పుడు నాన్న వద్దకెళ్ళి జరిగింది చెబితే, గొప్ప ఘనకార్యం చేశావులేరా వెధవా అని నన్నే తిడతాడు. ఛీ, ఎంతగానో ప్లాన్ చేసి డబ్బులు వీడికొచ్చేలా చేశాను. నా తల్లిదండ్రులు నా మీద పెంచుకున్న ప్రేమను ఆసరాగా తీసుకుని డబ్బు కాజేయాలని ప్లాన్ వేసిన నాకు మంచి పాఠం నేర్పాడు ఆ దుర్మార్గుడు అని తిట్టుకుంటూ చెవులు కొట్టుకుంటూ ఇంటి దారి పట్టాడు. కథ సమాప్తం. పొదుపు. మోహన్ రావు, రామరాజు చిన్ననాటి మిత్రులు. మోహన్ రావు పట్నంలో ఉంటున్నాడు. ఓసారి పని మీద పట్నం వెళ్ళాడు రామరాజు. ఎలాగో ఇంత దూరం వచ్చా కదా, మిత్రుని చూసి వెడదామని మోహన్ రావు ఇంటికెళ్ళాడు. ఆదివారం కావటం వల్ల మోహన్ రావు ఇంట్లోనే ఉన్నాడు. రామరాజును చూడగానే సంతోషంగా ఆహ్వానించాడు. ఇద్దరూ కబుర్లలో పడ్డారు. అన్నయ్య, వదిన, పిల్లలు బాగున్నారా అంటూ మోహన్ రావు భార్య క్షేమ సమాచారాలు అడిగి కాఫీ తెచ్చి ఇచ్చింది. ఏం బాగమ్మా, మా ఏరియాలో ఒకటే నీళ్ల కొరత, కరెంటు కోత. 4 వీధులు దాటి నీళ్లు తేలేక నేను, నా భార్య అవస్థలు పడుతున్నాం. మాటిమాటికి కరెంటు పోవడంతో కొవ్వొత్తుల దగ్గర పిల్లలు చదువుకోలేక బాధపడుతున్నారు అంటూ తన బాధలు ఏకరవు పెట్టాడు రామరాజు. అక్కడ ఇల్లు ఖాళీ చేసి మా ఏరియాకి వచ్చేయకూడదు, ఇక్కడ కావలసినంత నీరు, కరెంటు దొరుకుతాయి అని ఓ విచిత్ర సలహా పడేశాడు మోహన్ రావు. అంతలో నీళ్లు ట్యాంకు నుండి దుముకుతున్న శబ్దం
రామరాజ్ చెవిన పడింది. క్రమంగా ఆ శబ్దం ఎక్కువయింది. బయట మోటార్ ఆడుతూనే ఉంది. ట్యాంకు నుండి నీళ్లు దుమికి నేలపాలవుతున్నాయి. మోహన్ రావు ఆ విషయం మామూలే అన్నట్లు పట్టించుకోకుండా, రాజు, ప్రమోషన్ వచ్చిందని విన్నాను. మొత్తానికి గటికుడివే. చేరిన 3 ఏళ్లకే ఆఫీసర్ అయిపోయావు అని రామరాజును అభినందిస్తూ మాట్లాడుతున్నాడు. ట్యాంక్ నిండినట్టుంది అన్నాడు రామరాజు అతని అభినందనకు ఆనందం వ్యక్తం చేయకుండా. దాందేముంది లేరా, ఓ 5 నిమిషాలు అటో ఇటో, వీలైనప్పుడు ఆఫ్ చేస్తాం అన్నాడు మోహన్ రావు. అలా నిర్లక్ష్యంగా ఉండడం తన స్టేటస్కు చిహ్నంగా భావించాడు. పగటివేళైనా వెలుగుతున్న బల్బులు, తిరుగుతున్న ఫ్యాను రామరాజు కంటపడ్డాయి. వెంటనే లేచి బల్బులు, ఫ్యాను ఆఫ్ చేసి మోటార్ ఆఫ్ చేసి వచ్చాడు. మిత్రుడి ప్రవర్తన మోహన్ రావుకు ఆశ్చర్యం కలిగించింది. రామరాజు వైపు విచిత్రంగా చూశారు మోహన్ రావు, అతని భార్య. రామరాజు మోహన్ రావు భుజంపై చేయి వేసి, ఒరే మోహన్, మన ఇళ్లలో అనేక గదుల్లో ఎవరూ లేకపోయినా బల్బులు వెలుగుతూనే ఉంటాయి, ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి, నీళ్లు కారిపోతున్నా మోటార్ ఆడుతూనే ఉంటుంది. కరెంటు బిల్లుదేముంది, కడతాం కదా అంటాము. నేడు మనం విద్యుత్ సమస్య, నీటి సమస్య చూస్తూనే ఉన్నాం. మన నిర్లక్ష్యం వల్ల మరెవరో చీకటిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడో ఏ విద్యార్థో కరెంటు కోతతో గుడ్డి దీపం వెలుగులో గంటల తరబడి చదవలేక అవస్థపడాల్సి వస్తోంది. మరెవరో నీరు లేక ఖాళీ బిందెలను చూస్తూ గడపాల్సి వస్తోంది. ఓసారి ఆత్మవిమర్శ చేసుకుని అందరం పొదుపు పాటిస్తే విద్యుత్ సమస్య, నీటి సమస్య, మరే సమస్యలు ఉండవు అన్నాడు. మోహన్ రావుకు తన పొరపాటు అర్థమైంది. తాను వృధా చేసే ప్రతిదీ మరెక్కడో ఎవరో ఒకరు కోల్పోతుంటారని గ్రహించాడు. ఎప్పుడూ విద్యుత్తును, నీటిని దుర్వినియోగం చేయలేదు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.